నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ఆయన స్టైలే వేరు. సినిమాల్లో డైనమిక్ హీరో, రాజకీయాల్లోనూ డైనమిక్ లీడరే. ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేసినా నిరుపేదల సంక్షేమమే ఆయన లక్ష్యం. సొంతంగా కంటే రాజకీయాల ద్వారా పేదలకు మరింత సేవ చేసేందుకు జన సైనికుడయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నారు. గూడు లేని ఒక మహిళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుపేదల అభ్యున్నతే లక్ష్యమని నిరూపించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఎంత పేరు సంపాదించారో పేదలకు సాయం చేయడంలోనూ అంతే ముందున్నారు. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని నమ్మే పవన్ సినిమాలో నటిస్తున్నప్పుడే ఎంతో మంది పేదలకు అండగా నిలబడ్డారు. అదే సందర్భంలో పబ్లిసిటీ ఆయనకు అస్సలు నచ్చదు. రాజకీయాల్లోకి వస్తే నిరుపేదలకు మరింత ఎక్కువ సేవ చేయొచ్చని నమ్మి జనసేన పార్టీని స్థాపించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ పదవిని సైతం నిరుపేదల అభ్యున్నతి కోసమే వినియోగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకున్నారంటే పూర్తి చేసే వరకు నిద్రపోరు. ఎవరికైనా సాయం చేస్తారని మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే నెరవేర్చుతారని టాక్ ఉంది. నిలువ నీడలేని ఒక మహిళకు సొంతింటి కలను నెరవేర్చి ఆమె మనస్సు దోచుకున్నారు. ఏడాది క్రితం ఇచ్చిన హామీని గుర్తు చేసుకుని మరీ ఆమెకు కొత్త ఇంటిని కట్టించి ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. థ్యాంక్స్ పవన్ అంటూ ఆమె ధన్యవాదాలు తెలిపారు. చేతిలో అధికారం ఉంటే పేదలకు ఎలా సాయం చేయవచ్చో చేసి చూపిస్తున్నారు జనసేనాని. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కంకణాల కృష్ణవేణి కూలి పనులు చేసుకుని బతికేడుస్తుంది. ఆమెకు గత ప్రభుత్వ హయాంలో తాళకోడులో ఇంటి స్థలం మంజూరైంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టుకునే స్తోమత లేని ఆ నిరుపేద మహిళకు పవన్ కళ్యాణ్ ఆపద్బాంధవుడుగా కనపడ్డారు. వెంటనే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కు తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె దీనస్థితిని చూసి చెలించిపోయిన పవన్ ఏడాదిలోగా ఇల్లు నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రత్యేక చొరవ తీసుకుని కృష్ణవేణికి ఇల్లు కట్టించేందుకు సాయం చేశారు. కలెక్టర్ పరిధిలోని నిధుల నుంచి 1,50,000, హౌసింగ్ కార్పొరేషన్ నిధుల నుంచి 1,80,000, మొత్తం 3,30,000 రూపాయలతో కృష్ణవేణికి పక్కా గృహం నిర్మించి ఇచ్చారు. కలెక్టర్ స్వయంగా తాళకోడు వెళ్లి నూతన గృహం తాళాలను కృష్ణవేణికి అందజేశారు. దీంతో పట్టరాని ఆనందంతో పొంగిపోయిన కృష్ణవేణి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఇక సినిమాల్లో కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని పేద ప్రజలకు సేవ చేసేందుకే పాలిటిక్స్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన టార్గెట్ వైపు దూసుకెళ్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వంలోనూ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. హోదాను పక్కన పెట్టి సమస్య ఉన్న చోట వాలిపోతూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. మరోవైపు అక్రమార్కుల భర్తం పడుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.